ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి చాలా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బెజవాడ కృష్ణ. ఏంది? చెప్పు. ఏం లేదు, మా ఇంట్లో పాలకూర పప్పు. మా ఇంట్లో దోసకాయ కూర. వాళ్ళ అమ్మ నాన్న జానీ మాస్టర్ దగ్గర 16 ఏళ్ళకే వదిలేశారు. గురువు అయ్యి ఇలా శిశురాలకి ఇలా చేయడం తప్ప కాదా? చేయటం అన్నది తప్పే. అది చేసే జానీ మాస్టర్ తప్పు లేనిది జానీ మాస్టర్ వైఫ్ ఎందుకంటది మ్యారేజ్ చేసుకో ఆమెనే అని. అంటే దానికి ముందు కూడా పిల్లల్ని దూరం పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి అంట. అలా ఆయననే చెప్తున్నాడు కదా, ఇలా ఏమంటే నాకు ఇష్టము, ఇలా అయ్యింది అని శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు. మరి దానిపైన ఏమంటావు? ఇప్పుడు అన్న ఇష్టం వేరు, ప్రేమ వేరు, కలయిక వేరు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు చేయగలవా? ఒక హీరో హస్తం అయితే ఉందనుకుంటున్నాను నేనైతే బలంగా. అంటే ఆ హీరో ఎవరో మీకు తెలుసా? ఆర్జే శేఖర్ భాష అసలు ఎందుకు బయటకు వచ్చింది? ఓటింగ్ ఫాల్ట్ అంటారా, లేదంటే నాగార్జున గారే? ఓటింగ్ ఫాల్ట్ ఏం కాదు, ఎక్కువగా మెయిన్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ టీం మొత్తం కలిసి ఆర్జే శేఖర్ భాషను బయటికి పంపించారు. 100% అది బేబక్కన అలాగే పంపించారు. బేబక్క గురించి వస్తే ఈ వాచ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఇదంతా రియలా? రిచ్ కిడ్డా లేదంటే ఏంది? రిచ్ కిడ్డే. కిస్సులు కానీ హగ్గులు అవే వేరే కానీ హగ్గులు తీసుకుంటాను. అదంతా వేరే. అది బేబీ సినిమా గుర్తొచ్చేస్తుంది నాకు. అవన్నీ వేరే. అది సరే, ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెడతా. ఎన్నింటికి పెడతా? నైట్ 2 గంటలకి లేదా 1 గంటకి. నాకు ఎప్పుడు కుదురుతుంది అప్పుడు. మ్యాక్సిమం 1 గంట. ఓకే, వస్తారా అప్పుడు చూడండికే? లేడీసే వస్తారు. లేడీసే వస్తారు. ఆ టైంలో ఏం పని? హాయ్ హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. నేను మీ యాంకర్ సాయి. ఇప్పుడు మనతో ఉన్న వ్యక్తి చాలా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బెజవాడ కృష్ణ. ఈయన ఫస్ట్ పేరు బెజవాడ కృష్ణ. ఇప్పుడు అందరు అంటున్నారు, యూట్యూబర్లు అందరూ ఈ జానీ మాస్టర్ శిష్యుడు అని ఇప్పుడు అంటున్నారు. అతనితో మాట్లాడి జానీ మాస్టర్ శిష్యుడా లేదంటే బెజవాడ కృష్ణనా, జానీ మాస్టర్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఏంది కథ అని అతనితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు షష్ఠి ఉంది. వాళ్ళ అమ్మ నాన్న జానీ మాస్టర్ దగ్గర 16 ఏళ్ళకే వదిలేశారు. గురువు అయ్యి ఇలా శిశురాలకి ఇలా చేయడం తప్ప కాదా? చేయటం అన్నది తప్పే. జానీ మాస్టర్ గారి గురించి ఎవరికి ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎవరో వచ్చి ఏదో మాట్లాడతారు, మనం వింటాం, కింద కామెంట్ పెడతాం తప్ప ఆయన గురించి పాజిటివ్గా ఎవరికీ తెలియదు అసలు ఏం జరిగింది అన్న. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆమెకి తెలుస్తుంది. ఓకే, పక్కనే ఉంటుంది కాబట్టి. సో ఆయనతో పాటు చేసిన పని చేసే వాళ్ళకి అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి, అందులో కెమెరా డిపార్ట్మెంట్ అవనే లైటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుస్తుంది పలానా జానీ మాస్టర్ గారు ఎలా ఉంటారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు, సెట్లో ఎలా ఉంటాడు ఏంటని తెలిసింది. అది ఎవరు ఏం చేయకుండా డైరెక్ట్గా వచ్చేసి ఎక్కడో చూసి ఎక్కడో విని ఎవరో చెప్పింది విని వచ్చేసి మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఓకే, అది ఎవరో చెప్పింది విని ఎవరో అన్నది కాదు, జానీ మాస్టర్ వైఫే అంటుంది మ్యారేజ్ చేసుకో అని. ఇప్పుడు అన్ని యూట్యూబర్స్ అందరు అదే అంటున్నారు కదా, దాని మీద ఏమంటారు? మరి జానీ మాస్టర్ తప్పు లేనిది జానీ మాస్టర్ వైఫ్ ఎందుకంటది మ్యారేజ్ చేసుకో ఆమెనే అని. అంటే దానికి ముందు కూడా పిల్లల్ని దూరం పెట్టడం ఇవన్నీ కూడా జరిగినాయి అంట. అవన్నీ మనకు తెలుసా? ఓకే, ఇప్పుడు దాకా ఆయన్ని నెగిటివ్ చేశారో వాళ్ళందరూ కూడా మబ్బులు ఎడిపోతాయి. అలాంటి వీడియోస్ ఇప్పుడు గురువు అంటే ఒక స్టెప్ అయినే ఉంటాడు ఆమెకంటే, దానికంటే దారుణమైన వీడియోలు ఉన్నాయి ఆమెకు సంబంధించినవి. ఆల్రెడీ 1 by 1 రిలీజ్ అవుతున్నాయి. కోర్టులో ఇంకా దారుణంగా ఆమె అంటే ఎవరు తీసిన గోతులు వాళ్ళే పడతారు అన్నట్టుగా ఆమె తీసుకుంది. అది సరే, ఇప్పుడు నెగిటివ్గా అని నువ్వు అంటున్నావు కదా, నెగిటివ్గా లేనిది జానీ మాస్టర్ వైఫ్ ఎందుకంటది మరి మ్యారేజ్ చేసుకో అని? తప్పు లేనిది మ్యారేజ్ చేసుకో అంటంలో తప్పేం లేదు అక్కడ. ఇప్పుడు తను ఉండంగా మ్యారేజ్ ఎందుకు చేసుకోమంటుంది మరి సెకండ్ మ్యారేజ్ ఆమెనే షష్ఠిని? ఇప్పుడు ఆయనకి ఓకే, ఆ అమ్మాయికి ఓకే, ఇటే భీమ్కి ఓకే. సో ఇలా ముగ్గురికి ఓకే, కానీ ఎక్కడో ఏదో సంథింగ్ ఏదో చిన్నది జరిగింది, దాన్ని ఈ రకంగా తీసుకొచ్చారు అంతే. ఇప్పుడు యూట్యూబర్స్ ఏమంటున్నారంటే అలా ఓకే అన్న దగ్గర
ఆడ మొత్తం అదంతా జరిగింది, జానీ మాస్టర్ కూడా చెప్పిండు కదా, అది జరిగిందా లేదా? అది జరిగిందా జరగలేదా అన్నది ఇంకా ఎంక్వైరీలో ఇంకా బయట పడలా. ఓకే. నార్మల్గా ఈయనైతే నేను చేశానని ఒప్పుకొని లోపలికి వెళ్తాం అయితే జరిగింది. అసలు ఆయన నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అన్నది ఇంకా తేలాలి. ఓకే. సో అప్పుడు దాకా ఎవరు ఏమీ మాట్లాడొద్దని కూడా అనౌన్స్మెంట్ రావడం జరిగింది యూనియన్ వాళ్ళకి. సో అది తప్పు ఉంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పటికి జానీ మాస్టర్ గారు అలాంటి వాళ్ళే, అవును మేము చూసాము అని ఎవరైతే, అంటే జానీ మాస్టర్ గారు అంటే ఒక్క అమ్మాయే కాదు కదా, అవును, ఎంతోమంది అమ్మాయిలు అవార్డు ఇచ్చారు. అవును, చాలామంది అమ్మాయిలు ఉంటారు. అంటే ఈ ఒక్క అమ్మాయితో చేసింది వేరే అమ్మాయితో చేయలేదని గ్యారెంటీ నువ్వు ఇవ్వగలవా? అయ్యలేం కానీ మనము. ఇప్పుడు దాకా ఒక్క అమ్మాయి వచ్చి మాట్లాడిందా? వాళ్ళు భయపడి రాలేరేమో, ఈమె ధైర్యం చేసి ముందుకు వచ్చినట్టు. సరే, ఒక ధైర్యం చేసి ఒక అమ్మాయిగా వచ్చి కేసు పెట్టింది, ఓకే, దాని గురించి మాట్లాడుకుందాం. ఆయన పక్కన ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు వచ్చి మాట్లాడతారుగా, మాట్లాడతారు. మరి ఎందుకు మాట్లాడాలా? ఇప్పుడు వాళ్ళ వైఫే మాట్లాడుతుంది కదా, వైఫ్ కూడా ఏం చెప్తుంది, ఆ శిశురాలుగా చేసినప్పుడు ఆమెకి ఎన్ని తెలివితేటలు ఉంటే గురువుగా ఉన్నప్పుడు మాకెన్ని తెలివితేటలు ఉండాలి అంది. ఏ వీడియో కూడా మేము బయటకు ఇప్పుడు స్ప్రెడ్ చేయం, ఏదైనా సరే నా దగ్గర ఉన్న వీడియోస్ అన్ని ప్రూఫ్స్ మొత్తం కూడా కోర్టులోనే ఇస్తాను, మీరు అక్కడ మాట్లాడుకున్నా అంది. ఏమీ లేకుండా అంత డేర్గా, అక్కడ తప్పు లేదు కనపడుతుందా నీకు? జానీ మాస్టర్ గారిది ఎలాంటి తప్పు లేదు, ఉంది అంటే కనుక ఆ వీడియోలు బయట పెట్టదు, ప్రతిది పాయింట్ వస్తుంది కోర్టులో. ఓకే, సరే ఇప్పుడు నువ్వు జానీ మాస్టర్ తప్పు లేదని అంటున్నావు, ఇప్పుడు కోర్టు జానీ మాస్టర్ తప్పు ఉంది అన్నప్పుడు కూడా ఇలానే సపోర్ట్ చేస్తావా లేదా? సపోర్ట్ చేస్తానా చేయనా అన్నది అది సెకండరీ. ఓకే. సో అక్కడ పాజిటివ్ ఉంటే పాజిటివ్ సపోర్ట్ చేస్తా, నెగిటివ్ ఉంటే నెగిటివ్ సపోర్ట్ చేస్తా. ఓకే. అలానే జానీ మాస్టర్ గారు ఇలా చేశారా అని ఒక మచ్చ అయితే పడిపోయింది కదా, ఆయన పైకి రావడానికి ఎన్ని కష్టపడ్డాడు. అవునవును, తెలుసా, ఎన్నో సంవత్సరాలు. అవును. బ్యాట్ అవడానికి ఒక్క సెకండ్ చాలే, ఒక సెకండ్ కూడా పట్ల. సరే, ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అంటుండు కదా గర్ల్స్ తోటి ఇలా క్లోజు, అలా ఆయననే చెప్తున్నాడు కదా, ఇలా ఏమంటే నాకు ఇష్టము, ఇలా అయ్యింది అని శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు. మరి దానిపైన ఏమంటావు? ఇప్పుడు అన్న ఇష్టం వేరు, ప్రేమ వేరు, కలయిక వేరు. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు చేయగలవా? వేయలేవు. సరే చెయ్యేసినావు, అంత అయిపోయింది, మీ ఇద్దరు అనుకొని చేసుకున్నారు. అవును. కానీ ఇన్ని రోజులు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవని, కొన్ని సంవత్సరం అవని, నువ్వు ఎదురుగా వెళ్ళావు, ఆ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. బాగానే ఎలా ఉంటుంది? భయపడిద్ది, లేదా చేసి ఏకయిద్ది, లేకపోతే భయంగా మాట్లాడిద్ది, లేదా ఆ వ్యక్తి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోద్ది. అవును. ఇక్కడ నేను చెప్పింది ఏదైనా ఒకటన్నా జరిగిందా? జరగలేదు. ప్రేమతోనే మాట్లాడుతుందిగా. అవును. జానీ మాస్టర్ గారు అంటుంది మొన్న ఈవెంట్లో కూడా, జానీ మాస్టర్ గారు లేనిదే నేను లేను, ఈ రోజు నీ స్టేజ్ మీద నుంచుంటానికి కారణం జానీ మాస్టర్ గారే అంది. మరి ఆ రోజు ఆ స్టేజ్ మీద చెప్పొచ్చు, అంతమంది సాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబర్లు ఉన్నారు, అదేదో అక్కడే చెప్పొచ్చు కదా, డైరెక్ట్గా ఆయన పక్కనే ఉన్నాడు కదా, అక్కడే చెప్తాడు కదా. మరి కేసు ఎందుకు పెట్టిందంట? వెనక మళ్ళీ ఎవరో ఏదో సంథింగ్ నడుపుతున్నారు, ఇష్టంతో కేసు ఎందుకు పెట్టింది మరి? అదే కదా ఇక్కడ షాక్, అదే కదా. ఓకే. ఇప్పుడు ఒక ఇష్టంగా ఉండి, ఇంత ప్రేమతో ఉండి, ఇంత అవకాశాలు ఇచ్చి ఆమెకి ఒక లైఫ్ అయితే చూపించాడు. అవును. ఎక్కడో అమ్మాయికి హైదరాబాద్లో ఒక లైఫ్ అయితే చూపించాడు. అవును. ఒక డైరెక్టర్ తెలియదు, ఒక ఎవరో తెలియదు, ఈయన వల్లే అందరూ కూడా పరిచయం అవటం, ఇప్పుడు సింపుల్గా చిన్నగా చేసుకుంటుందంటే దానికి కారణం జానీ మాస్టర్ గారు. జానీ మాస్టర్ అలాంటి వ్యక్తిని ఇలా చేసిందంటే మాకే ముందు నమ్మబుద్ధి అవట్లా. అవును. అది వెనకమాల ఏదో గట్టి కారణం అయితే ఉంది. ఓకే. 100% అదైతే మేము అనుకుంటున్నాం. ఒక హీరో హస్తం అయితే ఉందనుకుంటున్నాను నేనైతే బలంగా. అంటే ఆ హీరో ఎవరో మీకు తెలుసా? మాకు తెలిసినా తెలియపోయినా అది సెకండరీ. ఓకే. అది అందరికీ తెలుసు ఎవరన్నది, కింద కామెంట్స్ వస్తే చూసుకో, ఎవరన్నది అందరికీ తెలుసు. జానీ మాస్టర్ గారి నోడుతోనే చెబితే మేము అందరం వినడానికి సిద్ధంగా. ఓకే. జానీ మాస్టర్ చెప్పిందాక మీరు చెప్పారు. ఓకే. ఆ మధ్య ఒక టాక్ ఉండే ఢీ షో నడుస్తున్నప్పుడు, జానీ మాస్టరు అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడని, అమ్మాయిలనే ఎక్కువ దగ్గరికి తీసుకుంటాడని. ఎందుకు అబ్బాయిలని ఎందుకు అబ్బాయిల్ని ఎందుకు తీసుకుంటలేదంటే, ఇప్పుడు అమ్మాయిలు చాలామంది రావటం తక్కువ, ఫ్యామిలీ తరపు నుంచి కానీ, లేకపోతే ఏదో సంథింగ్ ఏదో గొడవలు కానీ ఏవో ఉంటాయి సెంటిమెంట్లు. ఆడపిల్లని ఎందుకు పంపించడం, ఎందుకు చేయడం, గంతులు ఏంటనే పల్లెటూరులో అంటూ ఉంటారు. అవును. కానీ ఒక పట్టుదలతో టైం మీదకి వచ్చి అంత డేర్గా ఆడి ఒక కప్పు గెలవాలంటే అది మామూలు విషయం కాదు. అవును. అంతమందిలో నువ్వు తలుపులు వేసుకొని గదిలో రీల్ చేయటానికే సిగ్గుపడతావు. నీ ముందు అంతమందికి అన్ని కెమెరాలు, అంత డేర్గా డ్యాన్స్ చేస్తున్నావు,
ఎంత డేర్ ఉండాలి? అవును, అలాంటి డేర్ నువ్వు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసి ఇంకా ముందుకెళ్తుంది కదా. సో ఆయన చేసింది అది. సరే, ఆ మధ్య జానీ మాస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత క్యూట్గా ఉంది ఒక అమ్మాయి, నాకు నచ్చింది, కళ్ళు బాగున్నాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయినా? బేబీ అనుకోవచ్చేమో, లేదా వాళ్ళ మిస్సెస్ గురించే చెప్పారేమో. మ్యారేజ్ అయిన తర్వాత అన్న ఆల్రెడీ లవ్ మ్యారేజ్ కదా అది, లేదా ఆమె గురించే చెప్పాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నా? ఇప్పుడు ఈ కేసు వచ్చింది కాబట్టి ఈమెనే అని ఎందుకు పెడుతున్నావు? ఆ పాత వీడియో తవ్వరు కదా ఇప్పుడు. మరి అది ఏదైతే పాత వీడియో వస్తుందో దానికి మీరు కంపేర్ చేసి మాట్లాడతారు తప్ప అక్కడ ఏం జరిగింది ఏంటి దేని గురించి మాట్లాడాలన్నది దానికి ముందు ముక్కు ఉండొచ్చు, దాని మధ్యలో ముక్కు ఉండొచ్చు, అవి కట్ చేసి అది ట్రోల్ చేయవచ్చు. అవును, అవన్నీ ఆలోచించరా? సరే, ఇప్పుడు ఆర్జే శేఖర్ భాష ఉన్నాడు, అప్పుడు రాజ్ తరుణ్ లావణ్య విషయంలో మస్తు సపోర్ట్ చేసిండు, తప్పు లేని సైడే సపోర్ట్ చేసిండు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఎందుకు తప్పు చేసలేదు? అతను ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు, నేను ఓన్లీ లావణ్య రాజ్ తరుణ్లనే సపోర్ట్ చేయ, నేను ఏ తప్పు కేసులున్నా నేను పక్కా సపోర్ట్ చేస్తే 100% ఉన్నా అని చెప్పిండు, మాట ఇచ్చిండు. బిగ్ బాస్ నుంచి వచ్చిండు, ఎందుకు ఇప్పటిదాకా ఒక వీడియో కూడా రాలేదు? ఎవరి గురించి? మన ఆర్జే శేఖర్ భాష, బిగ్ బాస్. అవును తెలుసు. అతను ఎందుకు ఇప్పటిదాకా ఒక వీడియో కూడా రాలేదు? జానీ మాస్టర్ గురించా? జానీ మాస్టర్ గురించి నిన్న ఇంటర్వ్యూ ఇచ్చాడు ఒకసారి, అది నిన్న. ఆయన బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ నుంచి నేను చెప్పేది, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆయన రావడం కారణం ఏంటి? బాబు పుట్టాడని. అవును, ఆయన అసలు యాక్చువల్గా బిగ్ బాస్లోనే ఉండాలి, ఆయన టెన్షన్లో ఆయన ఉన్నాడు. అవును, మేము ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఫీల్ కూడా అవ్వలేదు. ఆయన బయటకు వచ్చిన మనం బాధపడుతున్నాం తప్ప ఆయన ఎలాంటి బాధ కూడా పడలా, చాలా హ్యాపీగా ఉన్నాడు, ఇంకా ఎంజాయ్మెంట్గా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను బయటికి పంపించినందుకు. ఎందుకు అట్లా ఎవరన్నా ఉండాలని కోరుకుంటారు కదా. ఇప్పుడు ఒక ఫస్ట్ భార్య దగ్గర ఉండాలని ఎవడని కోరుకుంటారు. బిగ్ బాస్ హౌస్ ఏముంది బ్రో, ఇప్పుడు ఇలాంటి షోలు 100 వస్తాయి. సరే, అలాంటి అతను ఎందుకు వెళ్ళాడు మరి బిగ్ బాస్కి? తెలియదు కదా ఇలా బాబు టైం వస్తుందని, సో ఎక్స్పెక్ట్ చేయలేము. నేను ఆర్జే శేఖర్ భాషను ఇంటర్వ్యూ చేసిన ఫస్ట్, బిగ్ బాస్కి వెళ్తురు కదా అంటే వెళ్తున్నా పక్కా, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా బిగ్ బాస్కి వెళ్ళాలని, ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది, నేను పక్కా మిస్ చేసుకోను అని అన్నాడు. అవును అన్నాడు. తర్వాత బయటికి వచ్చినాక నన్ను బయటికి పంపించింది మంచిగా అయింది అని ఎందుకు అంటున్నాడు మరి? లోపల కూడా మాట్లాడటం జరిగింది కదా, ఆయన డల్ అవటం కారణం చిన్న చిన్న జోకులు వేయటం, అంటే అది జోక్ కాకపోయినా దాన్ని జోక్ చేయటం, అవన్నీ కూడా చాలా బాగుంది జనాలకి. అవన్నీ తీసుకుంటేనే కదా అందులో. కానీ ఇంకోటి అక్కడ రీజన్ పాయింట్ ఆయనే చెప్పాడు, శేఖర్ భాష గారు, బిగ్ బాస్ సీజన్ 8లో నేను చాలా కంటెంట్ ఇవ్వటం జరిగింది. అవును, కానీ బయటకు వచ్చాక నేనే షాక్ అయ్యా, ఎందుకు రిలీజ్ చేయలా, అసలు ఎందుకు ఆపారు, అసలు ఎందుకు బయటకు వచ్చింది? ఓటింగ్ ఫాల్ట్ అంటారా, లేదంటే నాగార్జున గారే? ఓటింగ్ ఫాల్ట్ ఏం కాదు, ఎక్కువగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయనకి బాబు పుడతాం కారణం, అందరూ కలిసి ఆయన బయటికి పంపించారు. నెక్స్ట్ ఇంకోటి, ఆయన ఏ అయితే లోపల షో జరుగుతున్నాయో కొన్ని షోలోకి ఆయన్ని ఎంట్రీ చేయలేదు, ఇన్వాల్వ్మెంట్ చేయలేదు, అవన్నీ బయటికి రాలా. అంటే ఆయన చెప్పడం కూడా లైవ్ కటింగ్ అవుతుంది అక్కడ, కొన్ని బయటికి రావట్లేదు. నేను బయటకు వచ్చాక నిజంగా ఈ ఫుటేజ్ అంతా ఎక్కడ ఉంది అని ఎత్తుక్కున్నాను, ఎక్కడా లేదు. చెప్పిండు అతను, అన్న చెప్పిండు, మా ముందే చెప్పిండు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి నా దగ్గర, చూసుకోండి కావాలంటే. ఆయన నోటితో ఆయనే చెప్పాడు, నేను బిగ్ బాస్ సీజన్ 8లో చాలా కంటెంట్ ఇచ్చాను, కానీ బయటకు ఎందుకు రాలేదు. సరే, ఇప్పుడు 24 hours బిగ్ బాస్ నడుచుడు మీదే ఉంటుంది, 24 hours కంటెంట్ వాళ్ళు ఇవ్వలేరు కదా ఒక ఎపిసోడ్లా. 24 hours నీకు రన్నింగా చెప్తున్నా, ఇప్పుడు 24 hours కంటెంట్ నడుచుడు మీదే ఉంటుంది కదా వాళ్ళు. ఆ కంటెంట్ ఆ 24 hours వాళ్ళు 24 hours కంటెంట్ ఇవ్వలేరు కదా అంటున్నా. ఇప్పుడు ఒక మా అంటే 1 hour కంటెంట్ వస్తుంది మనకు, ఇచ్చిన కంటెంట్ ఎందుకు బయటకు రాలేదు అంటున్నా. అంటే ఇప్పుడున్న కంటెస్టెంట్ పియర్లు గట్టోళ్ళ, అంటే దీనికి వెళ్ళిన పియర్లతో కొంచెం అంటే తక్కువ సపోర్టింగ్ తక్కువ ఉందని ఏమన్నా చేయలేదా? అంటే చాలా వస్తాయి. బిగ్ బాస్ టీం మొత్తం కలిసి ఆర్జే శేఖర్ భాషను బయటికి పంపించారు 100%. అది బేబక్కని అలాగే పంపించారు. బేబక్క అంటే కుక్కర్ పంపించిందిలే. ఓకే, బేబక్క గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం కానీ ఆర్జే శేఖర్ భాష ఇది మాత్రం టీం అందరూ కలిసి మంచిగానే పంపించారు. అది ఆయన కూడా హ్యాపీగానే ఉన్నాడు. ఓకే, ఫీలింగ్ ఏం లేదు ఆయనకి, వచ్చినట్టు చాలా హ్యాపీగా ఉన్నాడు ఆయన. సరే, ఇప్పుడు బయటికి వచ్చిండు కదా, మరి మాట్లాడతాడా మన జానీ మాస్టర్ గురించి? ఇప్పుడు దాకా ఒకసారి మాట్లాడినట్టున్నాడు, ఇంకా మాట్లాడతాడు ముందు ముందు దాని గురించి. ఆయన తెలియదాట్లో ఆర్జీవి కంటే డబుల్. అవును, నీకు తెలియదేమో, అమ్ము బీభత్సమైన తెలియదు అట్లా అన్నకి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో ఒక పంచాయతీ వస్తుంది. అవును, సో ఆయన తెలియదేట్లకి అవకాడోడు బెత్తరైతాడులే కానీ ఆయన టైం తీసుకుంటాడు. టైం తీసుకుని 100% జానీ మాస్టర్ గారి కేసు గురించి మాట్లాడతారు. ఓకే, మన బేబక్క విషయానికి వస్తే ఫస్ట్ ఎలిమినేషన్ కదా బేబక్కది.
టార్గెట్ చేసి ఎలిమినేషన్ చేసిరంటావా లేదంటే ఓటింగ్ ఫాల్ట్ అంటావా? ఓటింగ్ బాల్డే, ఓటింగ్ ఫాల్టే. కుక్కరు విజిల్ విజిల్ రాలేదని ఎలిమినేషన్ చేసిరా, ఓటింగ్ తక్కువ పడింది అంతే. సో అది చిన్న రీజన్ అది. సో ఆ బేబక్ ఏంటంటే ఎగ్జాంపుల్ సీజన్ 8లో అసలు హౌస్లో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటనే ఆగ్రహం లేదు. ఆ టయానికి అంటే అప్పుడే వస్తుంది, ఓకే ఇలా ఉండాలి, మనం ఇలా ఆడాలి, ఇలా గేమ్ ఇలా చేయాలి అన్న టైంలో కుక్కర్ అంత పని చేసి, అంటే లేకపోతే ఆ కుక్కర్ కానీ విజిల్ వచ్చుంటే ఈ పాటికి ఇంకా బిగ్ బాస్ హౌస్ నెంబర్ 1 ఎలా ఉండాలో తెలియదు అన్నావు కదా. లాస్ట్ సీజన్ చూసుకుంటే పల్లె ప్రశాంత్ కూడా ఎలా ఉండాలో తెలియదు. ఒక 2-3 వీక్స్ దాకా ఎలా ఉండాలో తెలియక సఫర్ అయ్యిండు. మరి నేర్చుకోవాలి కదా. సఫర్ అయినా సరే ఆయన ఏ గేమ్ కూడా తప్పుగా ఆడాల, ప్రతి గేమ్ కూడా వాళ్ళకంటూ వేటగా ఆడాడు, చాలా జెన్యున్గా ఆడాడు. సో సపోర్టింగ్ దొరికింది. సో ఇక్కడ ఏమైంది బేబక్ విషయంలో, గేమ్ ఆడటం విధానం కాదు, ముందు మాట్లాడటం విధానం అసలు ఏం తెలియదు కదా. అంటే కొంతమంది ఒక కొత్త ప్లేస్కి నువ్వు వెళ్తావు, నిద్ర వస్తుందా నీకు ఫస్ట్ రోజు? రాదు, కొంచెం అలవాటు అవ్వాలి కొత్త ప్లేస్. సో బేబక్ విషయంలో కూడా అదే జరిగింది. కరెక్ట్గా అది అలవాటు అయ్యే టయానికి బయటకు వచ్చి నిద్ర రాక బిగ్ బాస్ ఎలిమినేషన్ అయిందని అంటావా? ఇప్పుడు నిద్ర రాక కాదు, అంటే అలవాటు. అంటే ఒక కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్, ఫస్ట్ బౌండింగ్ రావాలన్నా, వాళ్ళతో తొందరగా మాట్లాడాలన్నా, అక్కడ ప్లేస్ అంతా అలవాటు అవ్వాలన్నా కొంచెం టైం ఉంటుంది. ఆ టైంలో ఆ విజిల్ రాపోవటంతో మా అక్క బయటకు వచ్చింది తప్ప ఎలాంటి మిస్టేక్ అయితే ఏం లేదు. మోసమ్మ విషయంలో సెకండ్ శేఖర్ భాష బయటకు వచ్చారు. ఆయన విషయం అంటే ఆ బాబు గురించి హ్యాపీగా లవ్ యూ చెప్పుకుంటూ వచ్చాడు, అది వేరే కథ. అది ఓకే. అది సరే. బేబక్క గురించి వస్తే ఈ వాచ్ కానీ హ్యాండ్ బ్యాగ్ కానీ ఇదంతా రియలా? రిచ్ కిడ్డా లేదంటే ఏంది? రిచ్ కిడ్డే అంటే ఉంది బాగానే. అయితే హ్యాండ్ బ్యాగ్ నిజమేనా? అది అంతా రియల్, మొత్తం రియలే. అంటే అక్కని సపోర్ట్ చేసిన తమ్ముడు అని వచ్చా? అలా అని కాదు. ఇప్పుడు వాస్తవంగా మేము రియల్గా దగ్గరికి వెళ్తాం కూడా జరిగింది. ఒక ఇంటర్వ్యూలో అయితే నాకు తెలిసిన అన్నే అడిగాడట, ఇలా మీకు బెజవాడ కృష్ణ సపోర్ట్ చేసాడు బాగా అంటే, అతనిది కూడా బెజవాడైనా, థ్యాంక్ యూ చెప్పండి అని కూడా అక్క చెప్పడం జరిగింది. ఓకే. కలిసి మాట్లాడినావా? ఇక్కడ పెట్టింది కదా మన ఏది ఎక్కడ పైన పబ్లో. సో ఆ రోజు నాకు వెళ్ళాను, ఒక డ్రింక్ బాటిల్ అండ్ శనగలు కప్పులో ఇచ్చారు. ఓకే. పబ్లో శనగలు ఇస్తారా? అక్కడ ఇచ్చారు కదా. ఓకే. కేక్ కోసారు. సో అట్లా అంటే ఉడకబెట్టిని అలాంటి కేకు అందరూ తీసుకోండి, తినేసి వెళ్ళండి అని మాట్లాడే విధానం కానీ అంతా బాగుంది. అక్కడ కూడా ఆ విజిల్ గురించి, కుక్కర్ గురించి మాట్లాడడం జరిగింది. అదే మాట్లాడింది, అదే టాపిక్ మాట్లాడింది. నెక్స్ట్ ఇంకోటి మా బేబక్ ఏం చెప్పిందంటే, బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో ఏదైతే జరుగుతుందో దాని గురించి వీడియోలు చేసి నేను పెడతాను అంది. ఓకే. సో రివ్యూ లాగా నేను చేసి పెడతాను అంది. మరి ఎప్పుడా ఏంటని మేము కూడా వెయిటింగ్. అక్క ఎప్పుడు పెడతావు మరి చూడాలి. సరే. బిగ్ బాస్ మణికంఠ ఫస్ట్ ఎమోషన్, తర్వాత ఫస్ట్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ని ఫాలో అవుతున్నాడు అన్న 100% అయ్యాడు ఫస్ట్ లో. ఇప్పుడు మారాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళు బయటకు వస్తున్నారు రా బాబు అంటే వాళ్ళు రాట్లా, ఇంకోళ్ళు వస్తున్నారు. ఈడు వద్దురా బాబు అంటే ఆడు బెటర్ అవుతున్నాడు. మణికంఠ అసలు వేస్ట్ అరే, ఏంద్రా ఈ సెంటిమెంట్ ఏంట్రా, వెళ్ళిపోరా బాబు తలనొప్పి ఏంట్రా అనుకున్నాం. ఇప్పుడు ఆయన బెటర్ ఆప్షన్ లో ఉన్నాడు మణికంఠ. అక్కడ ఏం జరుగుతుందంటే కొంత వాళ్ళకి ఇంతవరకు వస్తున్నాడు, ఆ తర్వాత ఒక్కసారికి ఇంత లేపేస్తున్నాడు. అవును. కిస్సులు కానీ హగ్గులు అవే వేరే కానీ హగ్గులు తీసుకుంటాను, అదంతా వేరే. అది బేబీ సినిమా గుర్తొచ్చేస్తుంది నాకు. అవన్నీ వేరే. అది వేరంటే చెప్పు కొంచెం. వేరంటే ఎట్లా? ఇప్పుడు తమ్ముడు అంటది, తర్వాత ఏమో నువ్వు సిగరెట్ మానే నీకు ఏది కావాలంటే ఇస్తానంటది. సిగరెట్ ఓకే. అక్కడ పాయింట్ వాళ్ళు మాట్లాడింది అంటే సిగరెట్ మానే అన్నది ఏమన్నా ఇస్తాను అన్నది అది ఒక ఫ్రెండ్గా తీసుకోవాలా, లేకపోతే ఒక చెల్లిగా తీసుకోవాలా, ఒక అక్కగా తీసుకోవాలా, ఏ పదంగా తీసుకోవాలా అది చెప్పలేదు కాదు. చూసే వాళ్ళకి పిచ్చి తెప్పింది అక్కడ. ఓకే ఏమన్నా లవ్ ట్రాక్ వస్తుందేమో అని వేచి ఉన్నాం. ఒక్కసారిగా తమ్ముడు ఉంటుంది. బామ్మా మహానటులు ఎక్కడా లేరు, సీజన్ 8లోకే వచ్చారనిపించింది నాకు. ఫస్ట్ మన మణికంఠ విగ్గు తీయడం ఎలా అనిపించింది నీకు? అసలు అది ఒరిజినల్ విగ్గే అనుకున్నావు? నేను రియల్గా ఏమనుకున్నా అంటే అసలు ఇగ్గు కాదనుకున్నాను. ఓకే. నేనే షాక్ అయ్యా. ఇదేం మోసం రా నాయన అనుకున్నా. అలాగే అనుకున్నా. దాని మీద ఏదైనా కామెడీగా ఏదన్నా అంటే కామెడీగా అంటే నాకు ఒక బ్రహ్మానందం సినిమా గుర్తొచ్చింది. బ్రహ్మానందం ఒక సినిమాలో ఫోటో చూసి ఒక అమ్మాయి పెళ్లి చూపులకి రెడీ అయ్యింది. అవును. చూసి మొత్తం అయిపోద్ది, ఆడొచ్చి కూర్చుంటాడు, తీరా చూస్తే బట్టతల ఉంటుంది.
ఈ ఫోటోలో ఉంది నువ్వేనా అంటే ఎప్పుడు ఈ ఫోటో అంటే ఎప్పుడు వచ్చావు అంటే అట్లా ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. ఓకే. ఇంకొకటి వీళ్ళు గుడ్ గేమ్ ఏదైతే ఆడారో కోడిగుడ్ల గురించి, దాంట్లో అయితే నాకు పంపుల దగ్గర గొడవలు గుర్తొచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంపుల దగ్గర గొడవలు ఎలా ఉంటాయి అంటే, అది ఆ బింది నాదే నీ పట్టు పెట్టా నేను అది ఇది అని జుట్లు పట్టుకుని కొట్టుకోవడం ట్యాంక్ సంథింగ్ అలా జరుగుతుంటాయి పల్లెటూరులో. అవి గుర్తొచ్చినాయి, ఆ గొడవలు గుర్తొచ్చినాయి. అంటే నాకు నచ్చిన గేమ్ బిగ్ బాస్ సీజన్ 8లో ఏదైనా గట్టిగా ఉంది మంచిగా ఉంది అంటే చాలా బెటర్గా అనిపించింది అంటే అదే గేమ్. నెంబర్ 1 గేమ్. అసలు ఎవడ కాలు ఎవడ మీద పడుతుంది, ఎవడ చెయ్యి ఎక్కడ పడుతుంది అన్నది నిజంగా అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధం లేకుండా పోతుందా? ఫీజులు ఎగిరిపోయినాయి నాకు ఆ గేమ్ చూస్తుంటే. నిజంగా అనిపించింది నీ అమ్మ ఆ ప్లేస్ లో నేను ఉంటే అని ఊహించు. మూవీ చూసినాక కూడా రివ్యూ ఇచ్చి నేనేం చెప్తున్నా, పోల్ చొక్కా గాడికి దానికి చెప్పక ముందు ఫాలోవర్స్ సబ్స్క్రైబర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. ఆడు ఏదైతే స్ప్రెడ్ చేశాడో మొత్తం నెగిటివ్ అయిపోయారు. ఆల్మోస్ట్ చాలా మంది కూడా దిగిపోయారు, లేరు ఆడ దాంట్లో. ఓకే. ఆడి దైత్యం ఏంటంటే ఈయన్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అన్న సంగతి వీడికి తెలియదు. వీడు ఎప్పుడైతే ట్రోల్ చేశారో మొత్తం దిగిపోయారు. ఓకే. ఎందుకు ఎవరు చేసే గోతులు వాళ్ళే పడతారు. ఇప్పుడు వెళ్తే పైకి వెళ్తే ఇది ఉంటుంది, ఇదేంటి నూనెలో వేస్తారు, నరకం నూనెలో వేస్తారు, ఏలాడ తీస్తారు, ఇది చేస్తారు. ఏం అక్కర్లా, మనమే ఆటోమేటిక్గా మనమే చేసేసుకుంటున్నాం నరకం. ఇక్కడ చేసిన గోతులో మనమే పడుతున్నాం. ఏ నరకాలు వెళ్ళే పనిలే, ఇక్కడే చేసేస్తున్నాం, అయిపోయింది. నూనెలో వేపినట్టు మనమే వేపేస్తున్నాం. ఓకే. ఇన్స్టాగ్రామ్ గురించి ఏం చెప్తావు? ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల గురించి. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలు కొంతమంది గుడ్ ఉన్నారు, కొంతమంది బ్యాడ్ ఉన్నారు. బ్యాడ్ అంటే మరీ దారుణం బ్యాడ్ కూడా ఉన్నారు. సో 3 స్టెప్పులుగా తీసుకుందాం. ఇక్కడ ఒకళ్ళు చేసే దాన్ని బట్టి మంచోళ్ళకి కూడా పేరు వస్తుంది. అవును. ఒక అమ్మాయి లైవ్లోకి వచ్చి మాట్లాడింది, కింద నువ్వు ఉన్నావు, దాని కింద నేనున్నా. ఓకే. నలుగురికి కదా లైవ్. అవును. ఉన్నావు, ఒకే అమ్మాయి ఉంది కింద లైవ్లో ఉన్నవాడు. కింద చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఎగ్జాంపుల్ నీ ఊహ నేను వదిలేస్తున్నా, ఏమనుకుంటారు? ఏంద్రా ఇదని అనుకుంటాను. ఏంద్రా కాదు, ముగ్గురు మధ్యలో ఒక అమ్మాయి ఏంట్రా, అదే కదా, పేరెంట్స్ చెప్పరా, ఎక్కడ చదువుకుంది, ఏం కథ అంటే ఆ క్యారెక్టర్ మీద ఎమ్మట మచ్చేసేస్తారు. ఆ అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు వచ్చింది, ఏ విషయం మీద లైవ్లో వచ్చి మాట్లాడుతుంది, అది ఫ్రెండ్సా, చెల్లె, అక్క, అవన్నీ పక్కన పెట్టు. అసలు లైవ్లోకి ఏ పాయింట్లోకి వచ్చి మాట్లాడుతుంది, దేని గురించి మాట్లాడుతుంది, ఏమన్నా ఇంకైనా ఇబ్బంది అయ్యిందా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి ఏమన్నా ప్రాబ్లం అయ్యిందా, దేని గురించి సాయం కోసం వచ్చి మాట్లాడుతుందా, అది ఏం లే, మచ్చేసామా, కామెంట్ పెట్టేసామా, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దారుణం అయిపోయారు. దారుణం అంటే దారుణం. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి అన్నయ్య అంటది ఇన్స్టాగ్రామ్లో, ఇన్బాక్స్లో ఏముండదు, అది వేరే ఉంటుంది, కథ వేరే కాదు. అబ్బో ఆ కథ ఎలా ఉంటుందంటే, నా దగ్గర కొంతమంది ఉన్నాయి హిస్టరీ, ఇప్పుడు బయట పెట్టే టైంలో పెడతా. ఇన్స్టాగ్రామే దారుణం. వాళ్ళు మళ్ళీ ఒక పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉన్నారు ఇలా అందరూ కూడా. ఓకే. వాళ్ళు ఎలా పెడతారంటే, చెల్లి అంటారు, అక్క అంటారు, అయిపోయింది కథ. ఇన్బాక్స్లో మాత్రం కథ వేరు ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. అబ్బా. ఓకే. ఇన్స్టాగ్రామ్ లైవ్ ఎన్నింటికి పెట్టాలి? లేడీస్ మ్యాక్సిమం ఒక 11:30 మ్యాక్సిమం. ఎందుకు అట్లా 11:30? కనమ ఇంకా బ్యాడ్ కామెంట్స్ వచ్చేస్తాయి, తట్టుకోలేము. ఓకే. పెట్టుకోవచ్చు, మన లైవ్ మన ఇష్టం, మన డేటా. ఆడేమైనా ఇచ్చారా? ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెడతా. ఎన్నింటికి పెడతా? నైట్ 2 గంటలకి లేదా 1 గంటకి. నాకు ఎప్పుడు కుదురుతుంది అప్పుడు, మ్యాక్సిమం 1 గంట. ఓకే. వస్తారా అప్పుడు చూడనికే? లేడీసే వస్తారు. లేడీసే వస్తారు. ఏం పని? అదే నువ్వు అనుకుంటున్నావు, ఒక తమ్ముడుగా మాట్లాడుతున్నాను అనుకోవచ్చుగా, ఒక ఫ్రెండ్గా మాట్లాడుతున్నావు అనుకోవచ్చుగా, నేను నాతో మాట్లాడాలని రావచ్చుగా. అంటే నేను పొద్దున్న సాయంత్రం పెట్టట్లా, ఏదో పని మీద ఉంటావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, అబ్బా జాబ్ చేస్తున్నావు, ఉదయం 9ంటికి వెళ్తావు, నైట్ 11ంటికి నీ జాబ్ అయితే ఇంటికి వస్తావు, తింటావు, ఫ్రెష్ అప్ అయిపోయి తింటావు. టైం ఎంత అయింది టోటల్గా? 1 అయిద్దిగా. నీకు అప్పుడు మైండ్ రిలీఫ్ కోసం పెట్టుకుంటావు. వాళ్ళు రమ్మని నువ్వేమన్నా వాళ్ళకి షేర్ చేసావా, లేకపోతే ఫోన్ చేసి పలానా టయానికి లైవ్ పెడుతుందా, నువ్వు రా అమ్మాయి అని నువ్వు చెప్పానా? ఆనందం, గుణానందం అంటారు కదా, ఇదే అది. ఆ ఆనందం వాళ్ళు ఇస్తారు. సరే వాళ్ళు వచ్చారు కదా అని మనం మాట్లాడతాం. ఒక ఫ్రెండ్గా మాట్లాడవచ్చు, లేదా ఒక చెల్లి రావచ్చు, ఒక అక్క రావచ్చు, లేదా మా అమ్మాయి రావచ్చు దాంట్లోకి. ఏంట్రా ఈ టైంలో పెట్టావు లైవ్ అని మైండ్ రిలీఫ్ కోసం పెట్టాను. వాళ్ళు కాసేపు మాట్లాడతాం, మాట్లాడకపోతే జస్ట్ అంతే, ఏం లేదు. కానీ నేను ఆ టైంలో కూడా లైవ్ పెడితే 100% లేడీసే వస్తారు, నేను పక్కా చెప్తాను. నేను
ఇద్దరు ముగ్గురు నలుగురు ఎవరో లేడీసే వస్తారు, కింద కామెంట్ పెడతారు. మ్యాక్సిమం 1 to 3 దాకా నా లైఫ్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కడు వస్తాడు, ఒక అమ్మాయి వస్తుంది, ఇంకో ఈ టైంలో ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నావు నువ్వు, ఓహో తీసుకోకూడదు కదా అని నాకు థాట్ వచ్చే లోపల నన్ను ఎందుకు తీసుకోలేదు నువ్వు అని మెసేజ్. అరే అమ్మాయి నేను ఇప్పుడే పాజిటివ్ థింక్ చేసుకున్నా, ఓహో ఆ అమ్మాయిని తీసుకొని నిన్ను తీసుకోలేదని ఫీల్ అవుతున్నావు కానీ ఈ టైంలో అమ్మాయిని తీసుకున్నావు అని ఫీల్ అవ్వట్లేదా, అమ్మాయిలకి అమ్మాయిలే శత్రువురా బాబు అనిపించింది నాకు. సో అట్లా సోషల్ మీడియాలో ఒకటి అయిపు అవ్వటానికి ఉంటుంది, ఒకటిని పడేయడానికి ఉంటుంది, ఏదైనా సోషల్ మీడియా చేయగలదు, ఆ సత్తా ఉంది. అవును, సోషల్ మీడియా అంటే ఒక పెన్ను బలం ఎంతైతే ఉందో ఒక చిన్న సంతకంతో నీ లైఫ్ని చేసేవచ్చు. అవును, సోషల్ మీడియా కూడా అంతే, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఓకే, ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో బతకటానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, పోవటానికి అలాగే ఉంటుంది, అంతే ఉంటుంది. 50-50. ఇది కాటా తెలుసుగా, ఈక్వల్ ఉండాలి. అవును, ఇలా వచ్చినా కథం బాయ్ బాయ్, 2 జేబులు చేతులు ఎత్తుకుని నేను వెళ్ళిపోను, నాకు తెలియదురా బాబు అని వెళ్ళిపోవటం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బెజవాడ కృష్ణ, చాలా బాగా ఇంటర్వ్యూ ఇచ్చినావు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.